ముందుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ వర్ష బీభత్సం ఎంతోమంది జీవితాన్ని అతలాకుతలం చేసి ఎంతోమంది, ముఖ్యంగా జగిత్యాల జిల్లా, అలాగే మన కామారెడ్డి జిల్లాలు అత్యధిక వర్షాభావం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎంతోమంది ఆస్తులు వాళ్ళు నష్టపోయారు. పొలాలు, రైతులు వాళ్ళ పంటలు నాశనం అయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా. ముందుగా వాళ్ళు పోయిన ప్రాణాలకు వాళ్ళ ఆత్మను శాంతించాలని వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. Many people die like my father, but they are still with us, sweet in memories, as they were in flesh and blood, lovingly and beloved to ever. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు, నా గురువు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, కళాప్రపూర్ణ, పద్మశ్రీ, నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి, అలాగే మా తల్లిగారైన బసవరామ తారకం గారికి అంటారు, నా గాయత్ర పరం మంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నా అమృతాత్ పాతకం పరం. అటువంటి ఆ తల్లికి యస్మాత్ పారదేవత ప్రాతుర్భూతన భక్తి గురుణ సంతున మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. వాళ్ళిద్దరికీ ముందుగా నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళకి నా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ముందుగా ఈ వేదికను అలంకరించిన కేంద్ర మంత్రివర్యులు, హోమ్ అఫేర్స్ మంత్రివర్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అన్న బండి సంజయ్ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు, I need peaceful sleep, Rexa. Not in my job description. जब इस धरती पर कोई జయసుధ గారికి, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ CEO సంతోష్ శుక్లా గారికి, ఆయన సతీమణి సుచరిత శుక్లా గారికి, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్, అలాగే జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలియాజ్ గారికి, అలాగే యూసఫ్ ఖాన్ గారికి, అందరికీ వాళ్ళ మిగతా మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అంటే ఉన్న విషయాలన్నీ మా బాబా దగ్గుబాటి వెంకటేశ్వర బాబా మొత్తం అంతా మా ముక్కు చీవుడు తప్ప ముక్కు చీవుడు చెప్పలేదు కాబట్టి అన్ని విషయాలు చెప్పేశారు. మిగతా ఇక్కడ ఇచ్చేసిన నా కుటుంబ సభ్యులంతా ఉన్నారు. నాకు ఒక కుటుంబం కాదు, చాలా పెద్ద కుటుంబం. అదే నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది. అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదరిమణులు అయితేనేమి, లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి, నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు, నా అభిమానులు అందరికైతేనేమి, లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి విచ్చేసిన మా ఛాంబరు కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి, నా దర్శకులు అయితేనేమి, ఇంత పెద్ద కుటుంబం నాది. వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహకారాలు, ఆ తల్లిదండ్రుల తొడత మీరే నాకు స్ఫూర్తి అని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ 50 సంవత్సరాలు పడి 51వ సంవత్సరాలకు అడుగుపెట్టాను. నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం కాదు, గుర్తుండదు నాకు.
ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశారని అడగండి, అదొకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నాకు గుర్తుండవు. ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు. అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది. నాకు వాళ్ళు నన్ను బాలా అని పిలుస్తారు తప్పితే నన్ను తాత అని పిలిచే తాట ఒలుస్తాను ఆడది. సో ఏమి లేదు, ఒకటి ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాక అన్నాను, కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఒక అద్భుతమైన రైటర్ రాసింది ఈ డైలాగ్, నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని. అదే దారిలో నేను వెళ్తుంటాను. అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడిగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఇది నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే మన రాయలసీమ క్షామ నివారణకైతేనేమి, ఉప్పెన్నెలకైతేనేమి, వీటిలన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైనతో దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి అందరూ ఒకళ్ళ వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది. ఏదైనా ఆయన ఒక ఆలోచన, దూరపు ఆలోచనతో పెట్టేవారు. ఏమున్న ఒక సందేశం, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర రాష్ట్రమైనా సరే, ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే, ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను. కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది. క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను, ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను. అంటే మనం తినే ఆహారం అయితేనేమి, లేకపోతే మన జీవన శైలి అయితేనేమి, వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది. ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు. అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో, ఎన్నో చూసిన వాడిని. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని. సో ఇవాళ నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా, ఇవాళ ఎవరైనా సరే 15 సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్సు, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, అటు కాకర్ల సుబ్బారావు గారు అయితేనేమి, అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి, ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు మెంబర్స్ అయితేనేమి, నా డాక్టర్లు అయితేనేమి, నా సిబ్బంది అయితేనేమి, వాళ్ళందరి ఏదైనా 2 చేతులు కలముందే శబ్దం రాదు. అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఈ ఆసుపత్రిని కూడా నడపగలుగుతున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకి నేను సదా రుణపడి ఉంటాను. రుణం అంటే ఇది తీరని రుణం. నేను ఎప్పుడు ఉంటాను, భావస్తురాణి జన్మాంతర సౌరదాణి అని. అంటే ఈ జన్మలో, పోయిన జన్మలో ఏదో ఒకళ్ళిద్దరిని మన పరిచయాలతో ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క, ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి కళమ్మ తల్లికి. ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను, కళ్ళు మూసుకుంటే కళ ఇదని. అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమా అన్నది. నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను. నా దర్శకులంతా కూడా నన్ను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బోయపాటి శ్రీను గారు ఉన్నారు, లేకపోతే మల్లేని గోపిచంద్ గారు ఉన్నారు, అలాగే మా సురేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ. అందరూ, మన నందమూరి తమను, వీళ్ళందరూ కూడా అంటే మనం ఇచ్చే
ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మాకు సైక్లోట్రాన్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది అంటే ఈ రా మెటీరియల్ ఎఫ్డిజి అంటాం, రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం. అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం మేము, బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం. అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో, దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఎటువంటి దర్శకులు అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి, లేకపోతే నా నిర్మాతలు అయితేనేమి, అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి, ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి, ఫెడరేషన్ అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, ఎంతమంది వాళ్ళ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని నేను అనుకుంటూ, అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాభం వస్తుంది, ఒక నష్టం వస్తుందని కాదు. కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా నేను చెప్పేది. అలాగే ఇక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది. అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నాను, కళకి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, లేకపోతే కళకెప్పుడు ఒక ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, దానికి తారతమ్యాలు కానీ ఉండవు. సినిమానే. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా స్థాయికి, ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం. మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించదగ్గ విషయం. సో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడింది వారికి అంటే తెలుగులో మాట్లాడా కాబట్టి, ఎందుకంటే తెలుగు ఈజ్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇట్ ఈస్ సో like poetry. It is there's like that, so sweet. And so respected Santosh Shukla, today as I stand here receiving this prestigious recognition from the World Book of Records UK, I am filled with deep humility to be included in the golden edition for recognition of 50 years as a hero in Indian cinema. This recognition is not merely a personal milestone, it is a journey I have been privileged to share with all of you. As I travel back in time, like in Aditya 369, I have done a scientific, this is the first SF film in India, scientific fiction film. It's called Aditya in 91. Then I was 31 years. No graphics and all this, no VFX. Now I'm going to do the sequel also. So in 1974, my grandson's favorite film, Bala, Haribir, Aditya, Devansh, Aditya 369. Okay, in 1974, the set of my very first film, Tata Makala, a 13-year-old naive boy trying to find his bearings. All I had was a strong work ethic and discipline instilled in me by my father, Padma Shri Dr. Nandamuni Taraka Ramarao Garu. Through him, I realized today how cinema transcends and goes beyond entertainment. It carries the weight of art, the duty of service, and the mantle of responsibility. Over the last 5 decades, I have lived 100 lives on screen. I have been a saint, a king, a warrior, a common man, a dreamer, and a fighter. I have been privileged to act in 110 films across a wide spectrum of genres. From mythological epics like Sri Ramarajyam to historical dramas such as Gautiputra Shatakarni, to folklore movies like Bhairavadipam, to science fiction like, as I said, Aditya 369, to social entertainers like Mangamagar Manavadu, Mudra Mavaya, and powerful mass films including Simha, Legend, and Veerasimha Reddy, Bhagwant Kesari, Daku Maharaj,
With every role came responsibility, and with every film, a new chapter in my journey of growth. This recognition today is not about numbers, whether it is 50 years or 110 films. It's about the bond built with millions of people over time. It is about carrying forward the rich heritage of Telugu cinema. It's about contributing to Indian cinema as a whole, inspired by the love of fine arts, inspired by the love for fine arts, language and culture that I inherited from my father. I have always sought to make cinema not only a celebration of tradition but also a channel for spreading social messages. The recognition I received through cinema has given me the strength to serve beyond the arc lights. It extended my opportunity to serve as a 3-time MLA of the Hindupur constituency of the state of Andhra Pradesh, as chairman of Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. I have been blessed with the opportunity to carry my journey from real life to real life, where each effort is a prayer to ease the pain of those fighting cancer. If the love of platform I gained through over 100 films can, even in a small way, help save lives, then I believe that is the deepest and truest success of my career. The 13-year-old boy on the sets of Tata Magala could never have imagined the man standing before you today. I feel content that I have lived a life of purpose, a life devoted to cinema, culture and public service. But this honor is not mine alone. So like I said, it belongs to everybody. Like my directors, my producers, co-actor and technician who journeyed with me. It belongs to my audience who for 50 years have lifted me higher with their love. It belongs to my family who have been my anchor, and to my father and mother whose blessings continue to guide me. There were times when I could not see my children for weeks together. Yet my wife, Vasundhara, stood unshaken, bending over backwards to give them a stable home, to ensure their education and to keep our family bound together with love and strength. This year has indeed been a memorable one. I have completed 50 years of Indian cinema and going strong. I had recently 4 hits in a row. Akhanda, Veerasimha Reddy, Nelagonda Bhagwant Kesari, and the recent Daku Maharaj. I have the privilege of conferred the Padma Bhushan honor by the Honorable President of India. The 71st National Film Awards recognized Bhagwant Kesari as the best Telugu film, Unstoppable with NBK, which became the most watched and beloved talk show, which was the #1 show in the country and 18th ranked in the world, has successfully completed 4 seasons and has given me the opportunity to deliver authentic stories. I have earned 4 consecutive appreciable commercial movie hits. I have the privilege of entertaining 4 generations of Indians. And I look forward to many more surprises coming my way. My grandkids luckily Tata Valusta. Mr. Santosh Shukla, and thanks to once again Mr. Bandi Sanjay Garu for the service we are doing for the cancer patients and for helping us in the FCR issue. We were thankful to you too, thankful to the Union government, especially our Prime Minister Mr. Modi ji and Amit Shah ji, who is the Home Minister. And I also thank my brothers, elder brothers, Mr. Amitabh ji and Rajinikanth ji, who have sent their blessings and their to my fans more than anyone else, because they give life to me. They are like that, hardcore fans. So this honor is all theirs. So their love has given me my identity, my career and my strength. They are my truest legacy. With deep humility, I accept this recognition. I am blessed to continue serving cinema and society with the same passion in the years to come. So once again, thank you all very much, and thank you to Shreyas Media and to everyone who are behind the screen, who have worked like Mr. Dr. Surendra or Mr. Komaneni and all of them. So thank you all very much.
and to the press especially. So, paparazzi, I also thank you all. And that's it. Many more occasions. This will go on. So we'll meet often. We'll celebrate such occasions. That's what I can pledge to you. Thank you very much. Jai Hind.